హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఫీనో పేమెంట్ బ్యాంక్ ఏటీఎం కార్డ్ తీసుకున్న తర్వాత, మన ఫోన్‌పే అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత, మన ప్రొఫైల్‌లోకైతే వెళ్ళాలి. చెప్తున్నా చూడండి. మన ప్రొఫైల్ అనేది పైనుంటుంది. మన ఫోన్‌పేలో లాక్ ఓపెన్ చేసిన తర్వాత, మన ప్రొఫైల్‌లోకైతే వెళ్ళాలి ఫస్ట్. పైన మన ఫోటో కనపడుతుంది కదా! అక్కడ కొంతమంది ఫోటో ఉంటుంది. కొంతమంది ఫోటో ఉండదు. మన ప్రొఫైల్‌లోకెళ్ళిన తర్వాత, కింద బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా! హోమ్ సింబల్ అదైతే ఓపెన్ చేయాలి. అదైతే ఓపెన్ చేసి కింద యాడ్ ఇన్ న్యూ బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది కదా! దాంట్లోకెళ్ళిన తర్వాత సెర్చ్ బార్‌లోకెళ్ళి ఫీనో అకౌంట్ అని చెప్పి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఒకసారి క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా అదే యూపీఐ ఐడీ అనేది తీసుకుంటుంది. కింద బ్లూ కలర్ సింబల్ ఉంటుంది కదా! ఒకసారి కింద బ్లూ కలర్ సింబల్ ఉంటుంది. దాని మీద వచ్చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ అదే ప్రాసెస్‌లోకెళ్తుంది. ఓకే. ఇక్కడ మన ఏటీఎం కార్డ్ అనేది లాస్ట్ 6 నంబర్‌లనేది ఎంటర్ చేయాలి. ఒకసారి ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ చేసిన తర్వాత 855967 లాస్ట్ 6 నంబర్‌లే ఎంటర్ చేయాలి. తర్వాత మంత్, ఇయర్ 0528 ఇది ఇచ్చిన తర్వాత మన మొబైల్‌కైతే ఓటీపీ అదే బ్యాంక్‌ది వస్తుందండి ఫస్ట్. ఆ ఓటీపీ అనేది అదే తీసుకుంటది డైరెక్ట్‌గా. మనం వేరే నంబర్స్ అనేది ఏం కొట్టకూడదు. ఓటీపీ తీసుకున్న తర్వాత మన యూపీఐ పిన్ ఏమైతే సెట్ చేసుకుందాం అనుకుంటున్నామో అదొకసారి సెట్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా మన యూపీఐ పిన్నే ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ జనరేటెడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఒకసారి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఓకే. సక్సెస్ అయిపోయింది. ఇది సక్సెస్ అయిందా కాలేదా అని నేనైతే ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం అని చెప్పి బ్యాక్‌కెళ్తున్నాను. బ్యాలెన్స్ చెక్ అనేది ఎక్కడుంటుంది మీకు తెలుసు కదా! చెక్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేశాను. అందులో ఫీనో అకౌంట్ అని ఓపెన్ చేసేసి నా యూపీఐ పిన్ ఎంటర్ చేశాను. బ్యాలెన్స్ ఎంతున్నాయి అనేది చూద్దాం అనేసి. ఓకే. సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ యూపీఐ పిన్. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.